నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి వారి జాతకులు మే మాసంలో 12వ తేదీ అనగా సోమవారం తేదీ అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు విపరీతమైన ధనం రాబోతుంది. గ్రహ సంచార రీత్యా ఈ విధంగా కలగబోతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. విపరీతమైన సంపద ఈ రోజున మీకు పెరగబోతుంది. జీవితంలో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఈ రోజున విజయ పరంపర సృష్టించబోతున్నారు. కొంతకాలంగా అవ్వకుండా మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. సంపదతో పాటుగా ఆనందం, ఆదాయం కూడా పెరగబోతుంది. ఈ యొక్క రాశి వారి జాతకులు గతంలో ఏదైనా అప్పు ఇచ్చి వారు తిరిగి ఇవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటే గనక అడిగినా సరే ఇవ్వరండి, మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు, దుఃఖభరిత దినాలు ఎక్కువగా గడుపుతున్నాము అని బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ రోజున అత్యంత మిక్కిలి శుభవార్త. వారు ఇవ్వకుండా మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతూ ఏడిపిస్తూ ఉన్నట్లయితే గనక ఆ యొక్క ఇబ్బంది తొలగిపోతుంది. ఈ సమయంలో భగవంతుడు వరం ఇచ్చినట్లుగా డబ్బును మీకు చేతికి అందించి వెళ్లిపోతారు. డబ్బును ఏ విధంగా అయితే మీరు వారికి ఇచ్చారో ఆ విధంగా డబ్బు తెచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వ్యక్తులు చేసిన ఈ యొక్క కార్యం మీ మనసులో ఆనందాన్ని నింపబోతుంది. మీరు చాలా ఆనందంగా ఉంటారు. డబ్బు సంపాదనకు కూడాను ఈ రోజున అదనపు ఆదాయ మార్గాలు దొరకబోతున్నాయి. చక్కటి ప్యాకేజీతో కూడిన ఉద్యోగమైతే నిరుద్యోగులకు రాబోతోంది. మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుందని చెప్పాలి. ఇన్నాళ్ల నిరీక్షణకు మంచి ఫలితం కలగబోతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే గనక, ఖచ్చితంగా నవగ్రహాలను పూజించినట్లయితే గనక ఇక ధనానికి మీకు అస్సలు లోటు ఉండదండి. మీ యొక్క జీవితంలో సుఖాలు కలుగుతాయి. విపరీతమైన లాభాలు కూడా కలుగుతాయి. గత పెట్టుబడుల నుంచి కూడా ఇప్పుడు ఆదాయం రాబోతుంది. దరిద్రం పోతుంది. మీ యొక్క ఆలోచన తీరుకు ప్రజల నుంచి కూడా మంచి పేరు వస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ యొక్క వ్యాపారానికి వినియోగదారులు బ్రహ్మరథం పడతారు. ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. అదనపు ఆదాయ మార్గాలకు కూడాను మార్గం సుగమమవుతుంది. ఈజీ అవుతుందన్నమాట. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి మంచి లాభాలొస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక ఆకర్షణగా ఇక నిలుస్తారు. మీరు కోరుకుందే జరుగుతుంది. ఇన్నాళ్ల నిరీక్షణ, మీ ఓర్పు సహనానికి భగవంతుడు ఈ రోజు నుంచి మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాడు. గత జీవితం, ఇప్పటి జీవితం తారతమ్యత వేసుకుంటే గనక చాలా మార్పు కలుగుతుంది. అందరి చూపు మీపైనే ఉంటుంది. ఇకపోతే ఈ రాశికి సంబంధించి అంటే ఈ యొక్క రాశి వారికి మనం చెప్పుకున్నట్లుగా చాలా వరకు కూడాను గ్రహ సంచారం ఈ రోజున కీలక ఫలితాలు ఇవ్వబోతుంది. ఎక్కడి నుంచి రావాల్సిన ధనమైనా విపరీతంగా ఈ రోజున రాబోతూ ఉంది. ఈ సమయంలో అన్ని ధనాలు కూడాను ఒక్కసారి కలెక్ట్ అవుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నత కనిపిస్తుంది. అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుకుంటారు. జీవితంలో ఆనందం, సంతోషం, శ్రేయస్సు అన్నీ ఉంటాయండి. ఇది లేదు, అది లేదు అనే ప్రశ్నే ఉండదు, రాదు కూడాను. ఆర్థికంగా ఎంతో లాభపడతారు. అన్నపూర్ణాదేవి ప్రసన్నమవుతుంది. అన్నపూర్ణాదేవి కూడా ప్రసన్నమవుతుంది. తినడానికి, ఉండడానికి, డబ్బుకు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. మీరు ఒకరి నుంచి ఇప్పటిదాకా సాయం పొంది ఉండొచ్చు. కానీ ఇప్పటి నుంచి మీరే ఒకరికి సాయం చేసే రేంజ్కి తప్పక ఎదుగుతారు. నేను ఉన్నాను అంటూ పేదవారికి అండగా నిలబడతారు. ఎవరైతే మీ ఇంటి గుమ్మం తొక్కి సాయం చేయండని అడుగుతారో వారికి లేదు అనకుండా ఎంతో కొంత సాయం చేసే పరిస్థితి వస్తోంది.
ఇంట్లో సుఖం, శ్రేయస్సు, ధన ధాన్యాలు వెల్లివిరుస్తాయి. ఆర్థికంగా లోటు ఉండదు అన్నాం కదా అని చెప్పి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయొద్దండి. ఖర్చు విషయంలో ఒక కన్నేసి ఉంచండి. అనవసరపు ఖర్చులకు అస్సలు దారి తీయొద్దు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.